హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. సో వీఆర్ ఇంటూ RHCSA చేస్తున్నాం మనము. ఓకే, సో దిస్ ఈస్ ది 7th సెషన్. ఓకే, సో వీఆర్ ఇంటూ ది 7th సెషన్. సో డే 7 ఇది. ఓకే, సో కీప్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. ఓకే, అన్ని 6 వీడియోస్ చూడండి సో దట్ యుల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ ఈరోజు వచ్చేసి లైనెక్స్ పర్మిషన్స్ చూద్దాము. ఓకే, so it's very important and very important interview questions, Linux permissions and how you manage permissions. Okay, so first we need to know what is Linux user ownerships and okay, how it works. Okay, so we'll see what is like ownership. Okay, so every file manaki eppudaina file create chesina directory create chesina, okay, so it will have user and it will have group and it will have others. Okay, so a file create chesina gani, okay, so it will have users. Okay, it will have set of permissions for users, set of permission for group, set of permission for others. Okay, so adi manamu rwx like read write execute kinda choostam. Okay, so r represents for 4, w represents for 2, x represents for 1. Okay, so మీకు ఎప్పుడైనా కానీ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే యూజర్ కి రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే మనం 4 అని ఇస్తాము. గ్రూప్ లో రీడ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే 4 ఇస్తాము. అదర్స్ కి రీడ్ పర్మిషన్ ఇవ్వాలంటే 4 ఇస్తాము. ఓకే, రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలనుకుంటే 5 ఇస్తాము. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ రీడ్ ప్లస్ రైట్. ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ 7. ఓకే, సో నథింగ్ బట్ వీఆర్ యాడింగ్ 4, 5, 6, 7 అని. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. లైక్ ఇట్స్ జనరల్ వ్యూ, అందరికీ తెలిసిన ఇదే. సో దిస్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో యూ షుడ్ నో వాట్ ఈస్ దిస్ బేసిక్ థింగ్స్, బట్ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ గో అండ్ చెక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, సో జనరల్గా లైక్ మనకి ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ వీఆర్ లైక్ యూజింగ్ ది లైనెక్స్ పర్మిషన్స్. ఓకే, సో ఇదేంటంటే లైనెక్స్ పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే లైక్ నేను ఇప్పుడు ఒక ఫైల్కి ఓనర్ ఉన్నాను అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు లాగిన్ యాజ్ ఎ ఓనర్ అండ్ ఇఫ్ ఐఎమ్ trying to read that file or execute or write, okay, ఆ పర్మిషన్ ని బట్టి, ఓకే, సో ఇట్ విల్ చెక్ దట్ పర్మిషన్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇది మళ్ళీ గ్రూప్ పర్మిషన్స్ అదర్ పర్మిషన్స్ చెక్ చేయదు. ఓకే, సో నేను ఇప్పుడు యూజర్ ఓనర్ లైక్ ఐఎమ్ నాట్ అ ఓనర్ ఆఫ్ దిస్ గ్రూప్. ఓకే, సో ఇఫ్ నేను ఓనర్ కాకపోతే, ఓకే, సో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే లైక్ ఐఎమ్ నాట్ అ యూజర్ ఓనర్, దెన్ ఇట్ విల్ చెక్ ఫర్ గ్రూప్ అండ్ ఇట్ విల్ చెక్ ఫర్ అదర్స్. ఓకే, లేదు నేను గ్రూప్కి కూడా బిలాంగ్ అవ్వట్లేదు అంటే దెన్ ఇట్ విల్ చెక్ ఫర్ అదర్స్. ఓకే, సో యూజర్ ఆల్రెడీ పర్మిషన్ ఉంటే ఇట్ వోంట్ చెక్ ఫర్ అదర్ పర్మిషన్స్. గ్రూప్ పర్మిషన్ ఉందా అదర్ పర్మిషన్ ఉందా అని చెక్ చేయదు. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ సింపుల్ థింగ్. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగే లైక్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో నేను యూజర్ బిలాంగింగ్ అవుతున్నా కానీ గ్రూప్కి బిలాంగ్ అవ్వట్లేదు, అప్పుడు ఏంటంటే మీరు యూజర్కి బిలాంగ్ అవుతారంటే ఫస్ట్ యూజర్ని చెక్ చేస్తుంది అది, తర్వాత లైక్ ఇట్ వోంట్ చెక్ ఫర్ ద గ్రూప్. ఓకే, యు ఆర్ యూజర్ అంటే దెన్ ఇట్ విల్ అలో యూ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. Okay, as per your permissions. Okay, so manamu generally like how you change file permissions. Okay, so how you change the permissions ante like you can say using chown. Okay, chown మీరు user :group యూజ్ చేశారు అనుకోండి ఆ ఫైల్ నేమ్ తో. ఓకే, సో దట్ యూ కెన్ చేంజ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ద డైరెక్టరీ. ఓకే, సో ఒకసారి మనము we'll see practically. So if you want to see any file, okay, for example ఇప్పుడు నేను I'll go to home directory and if I say ls-lrt, okay, so ఇక్కడ చూడండి, so these are the permissions. Okay, so ఇప్పుడు ఈ ఫైల్ కి ఏమేం పర్మిషన్స్ వస్తున్నాయి, read write execute, read and only read permission for others, so read permissions for group. Okay, so if I create any file, for example నేను touch test file. ఓకే, సో టచ్ టెస్ట్ ఫైల్ అనేసి ls-lrt. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో జనరల్గా నాకు రీడ్ రైట్ ఫర్ యూజర్ ఓనర్ అండ్ రీడ్ ఫర్ గ్రూప్, రీడ్ ఫర్ అదర్స్. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తాయి. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఓనర్షిప్, ఓకే, సో దీని ఓనర్షిప్ ఎవరు, రూట్ అండ్ రూట్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఓనర్షిప్ సింప్లీ నేను chown అండ్ ఐ విల్ సే ఎనీ యూజర్, ఇక్కడ టెస్ట్ యూజర్ 1 ఉంది కదా, so I will give test user 1 and I will say file name test file. Okay, so if I do ls-lrt, ఇక్కడ చూడండి మనకి యూజర్ చేంజ్ అయిపోయింది.
ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఓనర్ ఆఫ్ ద ఫైల్ ఎవరు ఇప్పుడు టెస్ట్ యూజర్ 1, గ్రూప్ వచ్చేసి రూటే. ఓకే, సో ఐఎమ్ నాట్ చేంజ్ ద గ్రూప్. ఓకే, సో ఈ విధంగా మనము చేంజ్ చేయొచ్చు యూజర్ ఓనర్ పర్మిషన్స్. అండ్ గ్రూప్ని కూడా చేంజ్ చేయాలనుకుంటే మనకు సిహెచ్ గ్రూప్ అని కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, యూ కెన్ యూజ్ సిహెచ్ గ్రూప్ ఆల్సో. సిహెచ్ గ్రూప్ యూజ్ చేసి నేను అగైన్ ఐ విల్ సే టెస్ట్ యూజర్ 1 అండ్ ఆల్సో టెస్ట్ 5. ఓకే, సో ఇప్పుడు చూడండి, యూ కెన్ సీ దట్ ls-lrt. ఓకే, సో ఇక్కడ it got changed. Okay, or else I can say ch own, I'll say root colon root and I'll say test file. Okay, I'll say ls-lrt. సో ఇక్కడ root అని చేంజ్ అయిపోయింది. ఓకే, సో మీరు ch own తో కూడా డైరెక్ట్ యూజర్ లైక్ ఓనర్ అండ్ గ్రూప్ ని చేంజ్ చేయొచ్చు. or else if you want to change the group you can use the chgrp. ఇంటర్వ్యూలో అడిగే బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకే, హౌ యూ చేంజ్ యువర్ ఓనర్షిప్ లైక్ ఫైల్ ఓనర్షిప్ అయినా గ్రూప్ ఓనర్షిప్ అయినా ఎలా చేంజ్ చేస్తారంటే యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చేంజ్ ద ఫైల్ ఓనర్షిప్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి లైక్ బేసిక్ మనకి పర్మిషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీడ్. ఓకే, సో రీడ్ 4 అని చెప్పాము మనము, రైట్ కి 2 అండ్ ఎగ్జిక్యూట్ కి 1, రైట్. సో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, సో రీడ్ పర్మిషన్ ఇస్తే ఏం చేయొచ్చు. ఓకే, సో జనరల్గా రీడ్ ఫైల్ పర్మిషన్ ఇస్తే ఫైల్లో మనము రీడ్ చేయొచ్చు ఆ ఫైల్ని. డైరెక్టరీలో అయితే యూ కెన్ లిస్ట్, అంటే మీరు ls కమాండ్ కొట్టారనుకోండి, సో యూ హ్యావ్ ద పర్మిషన్ టు ls టు దట్ డైరెక్టరీ. ఓకే, సో ఫైల్లో అయితే మీరు రీడ్ చేయొచ్చు. రైట్లో అయితే యూ కెన్ మాడిఫై. ఓకే, సో మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేంజెస్ చేయొచ్చు. అదే డైరెక్టరీలో అయితే యూ కెన్ లైక్ డిలీట్ చేయొచ్చు ఫైల్ని, ఆర్ మీరు క్రియేట్ చేయొచ్చు ఫైల్ని మీకు డైరెక్టరీ పైన రైట్ పర్మిషన్ ఇస్తే. ఫైల్స్లో ఎగ్జిక్యూట్ పర్మిషన్ అంటే మీరు రన్ చేయొచ్చు. ఓకే, సో నథింగ్ బట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్ ఉంది అనుకోండి, మీకు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తే మీరు రన్ చేయొచ్చు. అదే డైరెక్టరీలో అయితే లైక్ మీకు చేంజ్ డైరెక్టరీ ఉంటుంది, cd కమాండ్ మీరు యూజ్ చేసే పర్మిషన్స్ వస్తున్నట్టు. అంటే యూ కెన్ చేంజ్ ద డైరెక్టరీ అండ్ యూ కెన్ మూవ్ టు ద ఫైల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ టు ద డైరెక్టరీ. ఓకే, సో ఈ విధంగా మనము డైరెక్టరీ పైన అయినా ఫైల్ పైన కానీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఏం చేస్తాయి అనేది సింపుల్ సినారియో. ఓకే, ఇఫ్ సమ్వన్ ఆస్క్ ఇన్ ద ఇంటర్వ్యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఎందుకంటే ఫైల్స్కి డైరెక్టరీస్కి వేరే వేరే ఉంటాయి. అంటే మనం డైరెక్టరీస్ని రీడ్ చేయం కదా. ఓకే, సో మీకు రీడ్ పర్మిషన్ ఆర్ పర్మిషన్ ఇస్తుంటే యూ కెన్ లిస్ట్, ఆర్ w ఇస్తే యూ కెన్ డిలీట్ ఆర్ యూ కెన్ క్రియేట్, x ఇస్తే యూ కెన్ చేంజ్ ద డైరెక్టరీ అండ్ యూ కెన్ సీ వాట్ ఆర్ ఆల్ ద ఫైల్స్ ఆర్ దేర్ ఇన్ ద డైరెక్టరీ అనేది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద బేసిక్ థింగ్స్. అండ్ ఇప్పుడు మీకు ఏమైనా పర్మిషన్స్ ని మేనేజ్ చేయాలనుకోండి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై ఎనీథింగ్ ఆన్ ద పర్మిషన్ లెవెల్. ఓకే, సో దెన్ వీల్ యూస్ chmod. ఓకే, టు మేనేజ్ ద బేసిక్ పర్మిషన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ఎనీ బేసిక్ పర్మిషన్స్ వాట్ యూ నీడ్ టు డూ, యూ కెన్ సే chmod. ఓకే, సో మీరు chmod అని ఇచ్చేసి ఓకే, సో యూ కెన్ మేనేజ్ ఆల్ ద పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు chmod 750 అండ్ ద ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ ఫర్ ద యూజర్, ఇట్ విల్ డూ rws అంటే 4 2 1 7 అవుతుంది. ఓకే, 5 అంటే లైక్ ఆర్ లైక్ 4 అండ్ 1 అంటే ఆర్ అండ్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనకి రైట్ పర్మిషన్ లేదు. అండ్ 0 అంటే లైక్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ లో ఏ పర్మిషన్స్ మనము అదర్స్ కి ఇవ్వట్లేదు. ఓకే, సో ఓనర్ ఆఫ్ ద ఫైల్, గ్రూప్ ఆఫ్ ద ఫైల్, అదర్స్. ఓకే, యూజర్ గ్రూప్ అదర్స్ లో సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ ఫుల్ పర్మిషన్ టు ద యూజర్ ఓనర్ అండ్ వీఆర్ నాట్ గివింగ్ ఫుల్ పర్మిషన్, వీఆర్ ఓన్లీ గివింగ్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. అదర్స్ కి మాత్రం మనం ఏమీ పర్మిషన్ ఇవ్వట్లేదు అని అర్థం. ఓకే, సో ఈ విధంగా మనము జనరల్గా వీ కెన్ మేనేజ్ ద బేసిక్ పర్మిషన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి Umask. ఓకే, సో వాట్ ఈస్ ద Umask అంటే ఏంటంటే ఇట్స్ షెల్ సెట్టింగ్. ఓకే, సో ఈ Umask యూజ్ చేస్తే మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ వస్తూ ఉంటాయి మన లైనక్స్ బాక్స్ లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ లైక్ ఎట్లా మనకి బేసిక్ పర్మిషన్స్ వస్తున్నాయని మనం ఇందాక చూసాం, రైట్. సో ఇఫ్ ఐ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో నేను ఇక్కడ రూట్ ప్రాంప్ట్ లో ఉన్నా అండ్ ఇట్ ఈస్ మై హోమ్ డైరెక్టరీ. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ఎనీ థింగ్ లైక్ ఐ గో టు మై హోమ్ డైరెక్టరీ అగైన్. ఓకే, ఇఫ్ ఐ సే ls-lrt, సో ఇది నా టెస్ట్ ఫైల్. ఓకే, సో ఐ జస్ట్ రిమూవ్ దిస్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టచ్. ఓకే, touch
example1. ఓకే, సో ఇప్పుడు దీని బేసిక్ పర్మిషన్స్ ఏమొస్తాయి? ఓకే, సో బేసిక్ పర్మిషన్స్ మనకి ఏమొచ్చాయి? RWRR. ఓకే, జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ఫైల్ పర్మిషన్స్ ఏమొస్తాయి అంటే ఎవ్రీ టైమ్ వీల్ హ్యావ్ 666. ఓకే, అదే మీకు డైరెక్టరీకి అయితే 777. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ని ఓకే, సో మనం యూమాస్క్ యూజ్ చేసి ఓకే, సో డిఫాల్ట్ పర్మిషన్స్ని క్యాల్కులేట్ చేస్తాం. జనరల్గా ఫైల్కి 666 ఉంటుంది, డైరెక్టరీకి 777 ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే మనకేమొచ్చింది? ఇక్కడ ఓన్లీ 644 వచ్చింది, రైట్? డిఫాల్ట్ ఏమొచ్చింది? 644. అంటే రీడ్ రీడ్ వచ్చింది, రైట్? ఇక్కడ చూస్తే రీడ్ రీడ్ వచ్చింది. ఎందుకంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ యూమాస్క్. ఓకే, సో ఇప్పుడు యూమాస్క్ అని కొట్టా అనుకోండి, ఇక్కడ మనకి 022 అని ఉంది. ఓకే, సో ఇఫ్ యూ సే 022, ఓకే, యూ కెన్ ఇగ్నోర్ ది ఫస్ట్ 022 ఉంది. సో నా ఫైల్ పర్మిషన్ వచ్చేసి 666. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ? 6 - 2 4 4 6. ఇది నా డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్. ఓకే, సో డైరెక్టరీకి ఏమనుకున్నాము? 777. యూమాస్క్ ఏముంది? 022. అయితే మనకి ఏం రావాలి? 055 రావాలి. సారీ, 755 రావాలి. అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రావాలి. ఇప్పుడు mkdir example2. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ rwx rx వచ్చింది, అంటే 755. ఓకే, సో యూమాస్క్ అనే వాల్యూ ఇక్కడ మనం యూమాస్క్ అనే వాల్యూ యూజ్ చేసుకొని మనకి డిఫాల్ట్ పర్మిషన్స్ ని క్రియేట్ చేస్తాం. సో మనం యూమాస్క్ వాల్యూ చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను యూమాస్క్ 0 ఏదైనా ఇప్పుడు 7 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, 027 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను టచ్ example3. ఓకే, సో ఇప్పుడు నా ఫైల్ పర్మిషన్ ఏమవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి 027. ఓకే, సో జనరల్గా నా ఫైల్ వచ్చేసి 666, రైట్? ఓకే, సో ఇక్కడ మనము 027 ఇచ్చాం. సో నా ఫైల్ వచ్చేసి 666 వస్తుంది, 027 యూమాస్క్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఇది జనరల్గా ఇది 0 అయిపోతుంది, ఎందుకంటే 7 ఉంది కాబట్టి. ఓకే, 6 - 2 అంటే మనకి 4, అంటే రీడ్ పర్మిషన్. ఇక్కడ 6 అంటే ఇది ఏమవుతుంది? RW అండ్ R మొత్తం 0, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే మీరు అదే వచ్చింది మనకి, రైట్? ఇన్ ది సేమ్ వే డైరెక్టరీ, ఇఫ్ ఐ సే mkdir example4. ఓకే, సో ఇక్కడ చూడండి డైరెక్టరీకి ఏమొచ్చింది? example4కి ఇక్కడ rwx ఓకే అండ్ rx. ఓకే, ఇందాక కూడా మనకి rx వచ్చింది, బట్ ఇక్కడ ఇది 0 అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇది 0 అయిపోయింది, ఎందుకంటే we have given 7 కాబట్టి. ఓకే, 7 నుంచి 7 తీసేసింది అండ్ ఇట్ హాస్ మేకింగ్ ఇట్ యాజ్ 0. ఓకే, సో ఈ విధంగా మనకి యూమాస్క్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే అగైన్ యూమాస్క్ 022, ఇట్ విల్ బి నార్మల్. అయితే ఇదేంటంటే మనకి పర్టికులర్గా వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద షెల్, అంటే ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, అందరికీ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ జనరల్గా యూమాస్క్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి షెల్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది. షెల్ కాన్ఫిగరేషన్ ఫైల్ మనకి జనరల్గా ఈటీసీ ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి. సో ఇక్కడ మనకి యూమాస్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ యూ వాంట్ యూమాస్క్ అని వచ్చేసింది. ఇక్కడ చూడండి. ఓకే, సో యూజర్ ఐడి 199 ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 199 ఇట్ విల్ గో హియర్. ఓకే, సో 002 కూడా ఉంది ఇక్కడ. ఓకే, అంటే 199 బిలో ఉన్నాయి అన్ని సిస్టమ్ యూజర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో మీకు జనరల్గా మీరు ఎప్పుడైనా యూజర్ ఐడి క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ బి అబోవ్ 199, బట్ ఏదైనా ఫైల్ బిలో 199 అంటే యూమాస్క్ 002 కింద వస్తుంది, బట్ జనరల్లీ ఇట్ విల్ గో ఫర్ 022. ఓకే, సో మీరు ఏదైనా పర్టికులర్ యూజర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ యూజర్, ఓకే, యూజర్ యాడ్ try1. సో నేను try1 అనే యూజర్ని క్రియేట్ చేశాను కదా. సో ఇఫ్ ఐ సే ls-lrt, ఇక్కడ నాకు try1 అనే యూజర్ వచ్చేసింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు దిస్ ls or vi/home try1 లో, ఓకే, try1 లో ఇఫ్ ఐ గో టు డాట్ bash_profile. ఓకే,
సో ఇప్పుడు నేను ఇక్కడ umask వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, పర్టికులర్ యూజర్ కి నేను చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ సే umask 027. ఓకే ఓకే, సో ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్ కి వెళ్ళి అనుకోండి try 1. ఓకే, ఇప్పుడు నేను టచ్ dummy 3 ఆర్ dummy 5 అని క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు డమ్మీ ఫైల్ ఏమొచ్చింది, 027 పర్మిషన్తో క్రియేట్ అయింది, రైట్. సో అయితే umask చూడండి 027. ఓకే, సో మనం డాట్ బ్యాష్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ యూజర్కి మనము umaskని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ పర్మిషన్స్ అండ్ దట్ ఈస్ హౌ umask వర్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ వీల్ హ్యావ్ ది స్పెషల్ పర్మిషన్స్. ఓకే, సో వాట్ ఆర్ ద స్పెషల్ పర్మిషన్స్? స్పెషల్ పర్మిషన్స్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా మనకి స్పెషల్ పర్మిషన్స్లో విల్ గెట్ సెట్ యుఐడి, ఓకే, ఇంకోటి సెట్ జిఐడి, SUID అంటాం దీన్ని, అండ్ SGID అండ్ ఆల్సో స్టిక్కీ బిట్. ఓకే, సో ఈ మూడు మనకి జనరల్గా స్పెషల్ పర్మిషన్స్లో వస్తాయి. ఓకే, సో వాట్ ఆర్ ది స్పెషల్ పర్మిషన్స్? ఓకే, SUID, SGID అండ్ స్టిక్కీ బిట్. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ ఫర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, సో ఇదేంటంటే SUIDని ఇచ్చారనుకోండి, మీరు ఏదైనా ఫైల్ని రన్ యాజ్ ఓనర్, మీరు ఆ ఫైల్ని ఓనర్ లాగా రన్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ద ఫైల్, బట్ ఇఫ్ యూ గివ్ ఎ స్పెషల్ పర్మిషన్ SUID, మీరు ఆ ఫైల్ని ఓనర్ లాగా రన్ చేయొచ్చు. ఓకే, వేరే డైరెక్టర్కి ఇది వర్తించదు. ఓకే, అదే SGID అనుకోండి, యూ కెన్ రన్ యాజ్ గ్రూప్ ఓనర్. ఓకే, సో మీరు ఫైల్ని గ్రూప్ ఓనర్ లాగా ఓకే రన్ చేయొచ్చు. డైరెక్టరీస్లో మోస్ట్లీ మనము ఇది షేర్డ్ డైరెక్టరీస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట ఇది. ఓకే, అండ్ స్టిక్కీ బిట్ వచ్చేసి జనరల్గా ఇట్స్ లైక్ మీరు ఓన్లీ ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటే యూ షుడ్ బి అన్ ఓనర్. ఓకే, ఓనర్ ఆఫ్ ద ఫైల్, మీరు ఓనర్ ఆఫ్ ద ఫైల్ అయితేనే మీరు ఆ ఫైల్ని డిలీట్ చేసే పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ అన్ ఓనర్ ఆఫ్ ద ఫైల్ యూ కెనాట్ డిలీట్ ద ఫైల్. ఓకే, సో మనం ఇప్పుడు జనరల్గా ఎగ్జాంపుల్ చూసాం హౌ SUID, హౌ SGID, హౌ స్టిక్కీ బిట్ వర్క్స్ అనేది. ఓకే, సో SUID రన్ యాజ్ యూజర్ అన్నాం. ఓకే, సో జనరల్గా మనకి chmod 4770 అని ఇచ్చామనుకోండి, ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇట్ విల్ వర్క్ యాజ్ అ SUID, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ U+S. ఓకే, U+S ఫైల్ నేమ్, chmod U+S ఫైల్ నేమ్ అన్నాం అనుకోండి, యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఓకే, మనం ఇప్పుడు SUID అంటే ఏంటో ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు ఇఫ్ ఐ స్విచ్ టు ఏ యూజర్ కాల్డ్ try 1. ఓకే, సో నేను ఇప్పుడు నార్మల్ యూజర్ కింద నేను ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకోండి. ఓకే, మనం passwd అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ passwd అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది మనకి? ఓకే, సో /bin/passwordలో passwdలో ఉంటుంది. ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, /bin/passwd, ఇక్కడ చూడండి ఇది RWS అండ్ ఇక్కడ చూడండి ఇది రూట్. ఓకే, ఓన్డ్ బై రూట్. ఓకే, యూజర్ రూట్, గ్రూప్ రూట్ అని ఉంది. ఓకే, అదే ఇప్పుడు మనము ఈ passwd అని వాడితే ఇట్ షుడ్ నాట్ వర్క్, బట్ ఇది ఎందుకు వర్క్ చేస్తుందంటే ఈ ఫైల్ మీద యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ రూట్, ఎందుకంటే దీని మీద SUID సెట్ అయ్యింది కాబట్టి. ఓకే, SUID సెట్ అయ్యింది కాబట్టి యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ రూట్ అండ్ యూ కెన్ చేంజ్ ద పాస్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద SUID. SUID అంటే మనం ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఆ ఫైల్ మీద వేరే యూజర్కి ఓనర్ పర్మిషన్స్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయగలుగుతున్నాం? ఈవెన్ ఇట్ ఈస్ ద రూట్ ఫైల్. ఓకే, passwd అనేది రూట్ ఫైల్ అయినా కానీ ఏ నార్మల్ యూజర్ అయినా వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ సెట్ విత్ ద SUID. ఓకే, సో అందుకని మనము ఈజీగా చేంజ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి SGID ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఓకే ఫైల్ని ఆర్ డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు mkdir-p I'll say, or else I'll create a directory called example dir. Okay, so నేను ఇప్పుడు example dir అనే డైరెక్టరీ క్రియేట్ చేసిన. ఓకే, సో if I change the ownership permissions, లైక్ నేను ఎగ్జాంపుల్ అనే ఒక గ్రూప్ ఉంది. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ అనే గ్రూప్కి ఈ ఎగ్జాంపుల్ dirని నేను
యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా. ఓకే, సో ఎగ్జాంపుల్ dir. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-lrt example dir, ls-lrt ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ dir లో మనకి ఏముంది, గ్రూప్ ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, యూజర్ రూట్ ఉన్నా కానీ గ్రూప్ వచ్చేసి ఎగ్జాంపుల్ అని ఉంది మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే chmod I'll give 770 on that example dir, అంటే నేను గ్రూప్ కి ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా. ఓకే, సో హూఎవర్ ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా అని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ ఏమీ సెట్ చేయలేదు, ఎక్స్ట్రా పర్మిషన్స్ ఏమీ సెట్ చేయలేదు. ఓకే, సో ఇఫ్ ఐ సే lid-g ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ అనే గ్రూప్ లో ఎవరెవరు యూజర్స్ ఉన్నారో చెక్ చేస్తున్నాను నేను. ఓకే, సో try1 అండ్ try2 అనే ఇద్దరు యూజర్స్ ఓకే ఎగ్జాంపుల్ అనే గ్రూప్ కి ఓకే ఎగ్జాంపుల్ అనే గ్రూప్ లో ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను su-try1 ఓకే, సో try1 అనే యూజర్ తో నేను ఇప్పుడు లాగిన్ అయినా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ గో టు ద డైరెక్టరీ ఓకే ఎగ్జాంపుల్ /home example dir. ఓకే, సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ dir లో ఉన్నా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ క్రియేట్ ఎనీ ఫైల్ ఓకే ఇందులో టచ్ టెస్ట్ ఫైల్ అన్న అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి try1 is the owner, try1 is the group. ఓకే, సో ఇప్పుడు నేను వేరే యూజర్ తో లాగిన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లాగిన్ యాజ్ అ try2. ఓకే, సో ఇఫ్ ఐ ఎగ్జిట్ అండ్ ఇఫ్ ఐ లాగిన్ యాజ్ అ try2 ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ I'll go to /home example dir. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఈ ఫైల్ try1 లో ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ దిస్ ఫైల్ ఓకే టెస్ట్ ఫైల్ ఓకే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఓకే ఐఎమ్ నాట్ ద లైక్ ఐ డోంట్ హ్యావ్ ద పర్మిషన్, బట్ నేను ఈ గ్రూప్ లో నేను ఆల్రెడీ మెంబర్ని. ఓకే, try2 అనే యూజర్ ఆల్రెడీ మెంబర్ అయినా కానీ ఈ ఫైల్ని ఎడిట్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ గ్రూప్ కూడా try1 కి బిలాంగ్ అవుతుంది. ఓకే, సో ఇది షేర్డ్ డైరెక్టరీ రైట్, ఎందుకంటే మనము ఈ డైరెక్టరీని మనము ఈ పర్టికులర్ గ్రూప్ కి బిలాంగ్ అవ్వాలని ఇచ్చాం, బట్ అందులో ఉన్న ఆ గ్రూప్ లో ఉన్న యూజరే ఆ ఫైల్ని యాక్సెస్ చేయలేకపోతున్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మనము స్పెషల్ పర్మిషన్ ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే SG ఐడిని మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను exit ఓకే ఇఫ్ ఐ సే chmod g+s ఓకే ఏదైతుందో దానికి నేను ఎగ్జాంపుల్ dir. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ది స్పెషల్ పర్మిషన్, అంటే నేను ఇప్పుడు ls చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ls-lrt ఓకే, సో ఎగ్జాంపుల్ dir లో ఇక్కడ చూడండి GUID ఇచ్చాం కాబట్టి ఇది ఇక్కడ గ్రూప్ లో RWS అని వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ లాగిన్ యాజ్ ఎ try1 ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి టచ్ ఎగ్జాంపుల్ ఆర్ సారీ టెస్ట్ ఫైల్ 2 అనుకోండి. ఓకే, ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి గ్రూప్ మనకి ఎగ్జాంపుల్ అని వచ్చింది. ఓకే, try1 అని రావట్లేదు, ఎందుకంటే ఆ గ్రూప్ మీద మనము SGID ఇచ్చాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనము మళ్ళీ ఎగ్జిట్ చేసి ఇఫ్ ఐ లాగిన్ యాజ్ ఎ try2 ఓకే ఓకే నేను try2 లాగా లాగిన్ చేసి ఇప్పుడు ఇఫ్ ఐ గో టు ద డైరెక్టరీ ఎగ్జాంపుల్ dir ఓకే, ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి నౌ ఐ కెన్ ఎడిట్ దిస్ ఫైల్. సో ఈ విధంగా మనకి లైక్ వీ కెన్ చేంజ్ ద SGID ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, బట్ నేను ఈ ఫైల్ని డిలీట్ చేయగలుగుతాను. ఓకే, సో try1 లో ఉన్నా కానీ ఓకే ఇప్పుడు try1 లో ఉంది ఇది. ఓకే, నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటే rm-rf డిలీట్ కొడితే ఇట్ ఈస్ డిలీటింగ్ ఈవెన్ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ఫైల్. ఓకే, నేను ఫైల్ ఓనర్ ఆకపోయినా కానీ నా ఫైల్ డిలీట్ అయిపోతుంది రైట్. సో ఇది డిలీట్ అవ్వకుండా ఉండాలంటే వీ నీడ్ టు గివ్ స్టిక్కీ బిట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టిక్కీ బిట్ ఇవ్వాలనుకోండి chmod ఇఫ్ ఐ గివ్ +t /home example dir. ఓకే, సో నేను దీని మీద ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి క్యాపిటల్ T వచ్చింది, అంటే
స్టిక్కీ బిట్ దీనిపైన ఎనేబుల్ అయిందని అర్థం. ఓకే, సో ఇఫ్ ఐ లాగిన్ యాజ్ అ ట్రై టు, okay, and if I go to this directory, if I do ls-lrt, okay, test21, okay, if I do rm-rf, okay, yes, okay, ఇక్కడ చూడండి ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని అంటే కెనాట్ రిమూవ్ టెస్ట్2 ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, ఎందుకంటే ఆ పర్మిషన్ ని మనము రిమూవ్ చేస్తున్నాం బికాస్ వీఆర్ గివింగ్ ది స్టిక్కీ బిట్. ఓకే, సో ఈ మూడు ఇలా వై వీఆర్ గివింగ్ ది స్పెషల్ పర్మిషన్స్ అంటే ఇలా. ఓకే, సో సింపుల్, ఎవరైనా అడిగితే SUID, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది SUID? సో SUID వి యూజ్ ఆర్ వి మేక్ ఏ ఫైల్. ఓకే, వి మేక్ ఏ లైక్ ఏదైనా ఫైల్ ఉంటే వి మేక్ దట్ ఫైల్ ఓనర్. ఓకే, ఫైల్ ఓనర్ యాక్సెస్ మనము వీఆర్ గివింగ్ టు ఏ నార్మల్ యూజర్. ఎవరైనా యూజర్ ఉంటే వీఆర్ గివింగ్ ద ఓనర్ లైక్ ఓనర్షిప్ ఆన్ దట్ ఫైల్ టు ద డిఫరెంట్ యూజర్. ఓకే, సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. యూ షుడ్ సీ 2 to 3 times. ఓకే, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏదైనా ఫైల్ ఉందనుకోండి, ఓనర్ ఓకే ఆఫ్ ద ఫైల్ ఉంటారు. ఓకే, సో ఈ ఫైల్ కి వేరే వాళ్ళకి కూడా ఓనర్షిప్ ఇవ్వాలనుకుంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యూజర్ ఉన్నాడు అనుకోండి, ఈ యూజర్ కి కూడా ఈ ఫైల్ మీద పర్మిషన్ ఇవ్వాలనుకుంటే మనము SUID ఇస్తున్నాం. ఓకే, సేమ్ థింగ్ SGIDలో మనకి షేర్డ్ గ్రూప్ కింద మనం ఏదైనా ఓకే డైరెక్టరీని యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో అందరి యూజర్స్ కి, ఆ గ్రూప్ కి బిలాంగ్ అయిన అందరి యూజర్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటే మనము SGID ఇస్తున్నాం. అండ్ స్టిక్కీ బిట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే వీఆర్ ఓన్లీ గివింగ్ పర్మిషన్ టు ఓనర్ టు డిలీట్ ద ఫైల్. ఓనర్ తప్ప ఎవరు ఫైల్ ని డిలీట్ చేయలేరు. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది SUID, SGID అండ్ స్టిక్కీ బిట్. ఓకే, ఓకే, సో మనము పర్మిషన్స్ చూసినాము, Umask అంటే ఏందో చూసినాము. సో నౌ విల్ సీ వాట్ ఈస్ ACLs. ఓకే, సో ACLs అనేది కూడా ఇట్ విల్ ప్లే లాట్ ఆఫ్ లైక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది. ఓకే, సో వాట్ ఈస్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఇట్ విల్ గ్రాంట్ పర్మిషన్ టు అడిషనల్ యూజర్స్ అండ్ గ్రూప్స్. ఓకే, సో ఏదైనా అడిషనల్ యూజర్స్, అడిషనల్ గ్రూప్స్ యాడ్ చేసినప్పుడు వీ కెన్ గివ్ ది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. అంటే స్పెసిఫిక్ ఫైల్కి కానీ స్పెసిఫిక్ డైరెక్టరీకి కానీ మీరు పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే, ఏదైనా స్పెసిఫిక్ ఫైల్కి స్పెసిఫిక్ డైరెక్టరీకి పర్టికులర్ గ్రూప్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటే వీ కెన్ యూజ్ ది ACLs. ఓకే, సో నార్మల్గా ACLs ఎగ్జిస్టింగ్ లైక్ నార్మల్ ACLs. ఓకే, సో వీ హ్యావ్ 2 types. ఒకటేమో నార్మల్ ACLs, ఓకే, ఇంకోటేమో డిఫాల్ట్ ACLs. ఓకే, సో వీఆర్ ఆర్ టాకింగ్ అబౌట్ నార్మల్ ACLs ఎప్పుడైనా సరే ఎగ్జిస్టింగ్ ఫైల్స్ పైన మాత్రమే అప్లై అవుతాయి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ దెన్ యూ కెన్ అప్లై యువర్ నార్మల్ ACLs. అదే మీకు డిఫాల్ట్ ACL అంటేనేమో యూ కెన్ అప్లై దిస్ ఆన్ ది డైరెక్టరీ. ఓకే, సో మీరు డైరెక్టరీ మీద అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు న్యూ ఫైల్స్, ఓకే, న్యూ ఫైల్స్కి అప్లై చేయాలన్నా కానీ యూ కెన్ యూస్ డిఫాల్ట్ ACLs. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు షో వాట్ ఆర్ ద కరెంట్ సెట్టింగ్స్ ఆన్ ద ACLs, ఓకే, మీ కరెంట్ సెట్టింగ్స్ తెలియాలనుకుంటే కమాండ్ వచ్చేసి గెట్ FACL వచ్చేసి మీకు అన్ని కరెంట్ సెట్టింగ్స్ చూపిస్తుంది. అదే మీరు సెట్ FACL అన్నారనుకోండి అండ్ -R అంటే రికర్సివ్. ఇఫ్ ఐ యూజ్ -M గ్రూప్ ఎనీ గ్రూప్ నేమ్. ఓకే, సో ఎనీ గ్రూప్, సమ్ గ్రూప్. ఇఫ్ ఐ సే RX అంటే పర్మిషన్ ఇస్తున్నాను నేను అండ్ ఐ గివ్ ఇట్ టు సంథింగ్ కాల్డ్ గ్రూప్స్. ఓకే, సో గ్రూప్స్ అనే డైరెక్టరీకి నేను ఇస్తున్నా. ఓకే, ఈ గ్రూప్స్ అనే డైరెక్టరీని, ఓకే, సో ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు సమ్ గ్రూప్ రికర్సివ్లీ. -M is ఫర్ మాడిఫై, G is ఫర్ గ్రూప్. ఓకే, సో నేను RX అంటే పర్మిషన్స్ ఇస్తున్నా అని అర్థం. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ సెట్ FACL -MD. D అంటే ఇట్ ఈస్ ఫర్ డిఫాల్ట్. ఓకే, సో డిఫాల్ట్ యాక్సెస్. ఓకే, D:G: and I'll say some group :RX. ఓకే, అండ్ ఆల్సో డేటా గ్రూప్స్. ఓకే, సో నేను డిఫాల్ట్ ఇస్తానంటే ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ డైరెక్టరీ పైన న్యూ ఫైల్స్ పైన మనం D యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ యూ కెన్ యూజ్ దిస్ వే. ఓకే, సో మీకు D అవసరం లేదు. ఓకే, సో వితౌట్ D యూ ఆర్ గోయింగ్ విత్ ద నార్మల్ థింగ్. D అంటే యూ ఆర్ యూజింగ్ డిఫాల్ట్ ACLs అని అర్థం. ఓకే, సో విల్ సీ హౌ వీ కెన్ మేనేజ్ దీస్ ACLs. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్. Okay, so let me switch to my routes.
ఓకే. సో నౌ ఐఎమ్ ఇన్ టు మై రూట్. ఓకే. సో నేను నా రూట్లో ఉన్నా ఇప్పుడు. ఓకే. సో ఇఫ్ ఐ సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే cd slash or if I create any directory called mkdir, I'll say slash data. Okay, I just created something file existent. Okay, so file already exists only, that's fine. Okay, that's great. Okay, so నేను ఇప్పుడు what I'll do, I will go to this data. Okay, so it's default one. Okay, so data అనేది already ఉంది. Okay, so group add, I'll say accounts. ఓకే, అకౌంట్ అనే గ్రూప్ని నేను యాడ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే సేల్స్. ఓకే, సేల్స్ అనే గ్రూప్ని కూడా నేను యాడ్ చేస్తున్నా. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ ఆల్సో క్రియేట్ డైరెక్టరీ. ఓకే, సో ఎంకేడిఆర్ సేల్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తా అండ్ ఆల్సో ఐల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ అకౌంట్స్. ఓకే, గ్రూప్స్ క్రియేట్ చేసిన అండ్ ఆల్సో ఐ హావ్ క్రియేటెడ్ మై డైరెక్టరీస్. ఓకే, సో ఇక్కడ చూస్తే అకౌంట్స్ అండ్ సేల్స్ అనేది రెండు డైరెక్టరీస్ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టిన. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద గ్రూప్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే చేంజ్ గ్రూప్స్, సేల్స్ అనే ఫోన్లని నేను సేల్స్ అనే గ్రూప్కి చేంజ్ చేస్తున్నా. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎల్ఎల్. ఓకే, సో ఇక్కడ చూడండి నా గ్రూప్ చేంజ్ అయిపోయింది. ఓకే, సేల్స్ అనే డైరెక్టరీ గ్రూప్ సేల్స్ అని నేను మార్చేసిన. ఓకే, డిఫాల్ట్గా అది రూట్లో క్రియేట్ అయింది బట్ ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్. ఓకే, సో ఇఫ్ ఐ సే గెట్, ఓకే మీరు ACLs చూడాలంటే కమాండ్ ఏంది, గెట్ FACL అండ్ ఆల్ సే సేల్స్. ఓకే, సో ఇవి డిఫాల్ట్గా వచ్చేసినాయి మనకి, అంటే లైక్ మీకు ఏది డైరెక్టర్ క్రియేట్ చేసినా కానీ డిఫాల్ట్గా మనకి ACLs వచ్చేస్తాయి ఇందులో. ఓకే, సో ఇక్కడ చూడండి లైక్ ఫైల్ వచ్చి సేల్స్, ఓనర్ రూట్, గ్రూప్ సేల్స్, యూజర్ పర్మిషన్స్ RWX, గ్రూప్ పర్మిషన్స్ RX, అదర్స్ పర్మిషన్స్ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో మనం ఆల్రెడీ అండ్ ఆల్సో యూ గైస్ నో వీ హ్యావ్ ఆల్రెడీ సా ది Umask. ఓకే, సో Umask కూడా ఇక్కడ మనకి అప్లై అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే సంథింగ్ కాల్డ్ సెట్ FACL. ఓకే, సో సెట్ FACL చేస్తాను నేను, ఇది నా న్యూ డైరెక్టరీ. ఓకే, సో ఐ గో విత్ D. ఓకే, సో G ఐల్ సే అకౌంట్స్. ఓకే, అకౌంట్ అనే గ్రూప్కి నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గివింగ్ RX పర్మిషన్స్. ఓకే, అండ్ టు విచ్ ఫోల్డర్ ఐల్ గివ్ ఇట్ టు సేల్స్. ఓకే, సో నౌ వాట్ హ్యాపెన్స్ విల్ సీ. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-l. ఓకే, సో ఇక్కడ చూడండి నేను సేల్స్ అనే ఫోల్డర్కి ఆర్ డైరెక్టర్కి అకౌంట్ అనే గ్రూప్ పర్మిషన్ కూడా ఇచ్చిన నేను. ఓకే, సో అది ఎట్లా చెక్ చేయాలి ఇప్పుడు నేను, ఇఫ్ ఐ సే గెట్ FACL. ఓకే, గెట్ FACL ఐల్ సే సేల్స్. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ సో ఇట్ ఈస్ RWX, RX, అదర్స్ RX, బట్ ఇఫ్ యూ సీ డిఫాల్ట్ గ్రూప్ అకౌంట్. ఓకే, గ్రూప్ అకౌంట్ కూడా వచ్చింది. ఓకే, సో అకౌంట్కి కూడా మనము రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చినాం అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజింగ్ Umask వాల్యూ. ఓకే, సో మాస్క్ వాల్యూని కూడా యూజ్ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనము అకౌంట్కి కూడా వీ హ్యావ్ గివెన్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. ఓకే, ఆ గ్రూప్కి కూడా మనం ఇచ్చినామని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే CD సేల్స్. ఓకే, సో నేను ఇప్పుడు సేల్స్ లోపలికి వెళ్ళినా. ఓకే, సో నాకు ఇక్కడ ఏమి ఫైల్స్ లేవు. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆర్ టచ్ సబ్ అంటున్నాను. ఓకే, LL. ఓకే, అండ్ ఆల్సో మీకు LL చేసినప్పుడు ఇక్కడ చూడండి వాట్ ఇట్ ఈస్ షోయింగ్ ప్లస్ సైన్. ఓకే, సో ఇందాక నేను అది చూపించడం మర్చిపోయాను మీకు. ఓకే, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ వన్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-l. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ప్లస్ సింబల్ వచ్చింది. ఓకే, ప్లస్ సింబల్ వచ్చిందంటే వీ హ్యావ్ అప్లైడ్ ACLs అని అర్థం. ఓకే, అండ్ ఆల్సో నేను మళ్ళీ ఏం చేసిన, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ అండ్ ఆల్సో అగైన్ ఐఎమ్ చెకింగ్ ఇన్ ద ఫైల్. ఓకే, ఫైల్ని నేను క్రియేట్ చేసిన బట్ నేను దీనికి ఏం స్పెషల్గా ACLs ఇవ్వలేదు, బట్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఆటోమేటిక్గా. ఓకే, సో ఆటోమేటిక్గా మీకు అందులో ఫైల్ సేవ్ క్రియేట్ చేసిన, డైరెక్టరీ సేవ్ క్రియేట్ చేసిన వచ్చేస్తుంది. ఓకే, అలాగే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే mkdir. ఓకే, సో బిఫోర్ mkdir వాట్ ఐ డూ, ఐల్ సే గెట్ FACL సబ్. ఓకే, సో చూడండి దీనికి కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఓకే, సో గ్రూప్ RX ఎఫెక్టివ్ వచ్చేసి ఓన్లీ రీడ్. ఓకే, ఇక్కడ మీకు Umask అప్లై చేస్తుంది ఇది. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
మీకు లైనెక్స్లో ఎప్పుడు కూడా డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఎఫెక్టివ్ ఎప్పుడు కూడా రీడ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ చేంజ్ యువర్ యుమాస్క్ వాల్యూస్ అండ్ ఆల్. ఓకే, సో ఇక్కడ చూడండి సేమ్ గ్రూప్ అకౌంట్ కూడా ఇట్స్ ఓన్లీ రీడ్. ఓకే, ఇట్స్ నాట్ రీడ్ ఆర్ రైట్ ఎగ్జిక్యూట్ ఏం పర్మిషన్స్ చేయాలి, ఎందుకంటే మనకు మాస్క్ వచ్చేసి ఓన్లీ రీడ్ ఉంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్టరీ క్రియేట్ చేసాను అనుకోండి, MKDIR, ఐ విల్ సే subscribers directory. Okay, sub dir. Okay, so again if I say ls-l. Okay, so ఇక్కడ చూడండి రెండింటికి కూడా ప్లస్ సింబల్ వచ్చేసింది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు సబ్ డిఐఆర్, ఓకే, నేను ఇన్సైడ్ ఆఫ్ ది సబ్ డిఐఆర్ అంటే సబ్ డిఐఆర్ లోపలికి వెళ్ళి కూడా ఇఫ్ ఐ క్రియేట్ ఎనీథింగ్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే MKDIR ఎగ్జాంపుల్ అన్న అనుకోండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్. ఓకే, అగైన్ ఇఫ్ ఐ సే ls, ఓకే, సో ఇది కూడా మనకి ఓకే పర్మిషన్స్ వచ్చేసినాయి. అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే గెట్ FACL EXM, ఓకే, సో ఇక్కడ చూడండి డిఫాల్ట్ అది ఏదైతే మనం పర్మిషన్స్ పేరెంట్ డైరెక్టరీలో పెట్టినామో అది అన్నిటికీ వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ అప్లై ది ACLs. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ సమ్ ట్రబుల్ షూటింగ్స్. ఓకే, సో పర్మిషన్స్ ఇప్పుడు ఇంతసేపు మనం పర్మిషన్స్ చూసాం కదా, సో విల్ సీ సమ్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను CD ఇఫ్ ఐ గో టు హోమ్ డైరెక్టరీ ఆఫ్ ఎనీథింగ్, ఓకే, సో లైనెక్స్ టీమ్. ఓకే, సో లైనెక్స్ టీమ్ అనే దాంట్లో హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిన నేను. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ టచ్ రూట్ 1 అండ్ ఇఫ్ ఐ క్రియేట్ టచ్ రూట్ 2, ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే లైనెక్స్ టీమ్లోకి వెళ్ళి, ఓకే, హోమ్ డైరెక్టరీ ఎవరిది, లైనెక్స్ టీమ్ హోమ్ డైరెక్టరీ, అందులో ఏం చేసిన నేను 2 ఫైల్స్ క్రియేట్ చేసిన. ఓకే, సో ఇఫ్ ఐ స్విచ్ టు లైనెక్స్ టీమ్, ఓకే, సో ఇఫ్ ఐ స్విచ్ టు లైనెక్స్ టీమ్, ఓకే, నేను ఇప్పుడు లైనెక్స్ టీమ్లో ఉన్నా. ఓకే, సో లైనెక్స్ టీమ్ అనే యూజర్లో ఉన్నా. ఓకే, సో ఇప్పుడు నేను ls-ld, ఓకే, సో నా పర్మిషన్స్ ఏమున్నాయి, డైరెక్టరీ పర్మిషన్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మై పర్మిషన్స్ ఆఫ్ దట్ లైక్ ఆ యూజర్ పర్మిషన్స్ ఏమున్నాయి అనేది. ఓకే, సో ఇఫ్ ఐ సే pwd, ఓకే, సో నేను హోమ్ డైరెక్టరీ లైనెక్స్ టీమ్లో ఉన్నా. ఓకే, సో యాజ్ ఎ లైనెక్స్ యూజర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినాం, యాజ్ ఎ రూట్ యూజర్ క్రియేట్ చేసినాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ls-l ఐ విల్ సే రూట్ స్టార్. ఓకే, సో రూట్ ఫోల్డర్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, సో రూట్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, 2 రూట్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ హూ ఇస్ ద ఓనర్, హూ ఇస్ ద గ్రూప్, రూట్ యూజరు, రూట్ గ్రూపు, ఈ ఫైల్ ఓనర్ సైడ్, ఈ ఫైల్కి ఓనర్స్ ఎవరు, రూట్, అండ్ గ్రూప్ ఎవరు, రూట్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ ఫైల్, ఓకే, సో డిలీట్ అవుతుంది ఈ ఫైల్. ఇఫ్ ఐ సే rm-f ఐ విల్ సే రూట్ 1, ఓకే, డిలీట్ అవుతుందా, అయ్యింది. హౌ కమ్, ఐఎమ్ నాట్ ద ఓనర్, ఐఎమ్ నాట్ ద గ్రూప్, నేను లేను, నా యూజరు ఓనర్ కూడా కాదు, బట్ ఐ వాజ్ ఏబుల్ టు రిమూవ్ ద గ్రూప్. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ ద రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఆన్ ద డైరెక్టరీ. ఓకే, ఆ డైరెక్టరీ పైన నాకు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు రిమూవ్ ఇట్. ఓకే, సో ఇఫ్ ఐ సే అగైన్, ఓకే, సో ఓన్లీ రూట్ 2 మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, సో రూట్ 1 అనేది లేదు. ఓకే, సో వన్ మోర్ థింగ్. ఓకే, సో ఐ వాంటెడ్ టు డూ ఎకో హెలో. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ వాంట్ టు అపెండ్ సంథింగ్. ఓకే, రూట్ 2కి ఇప్పుడు మనము రూట్ 2కి వీఆర్ రైటింగ్ సంథింగ్ కాల్డ్ హలో. ఓకే, హలో అనే స్ట్రింగ్ని నేను రూట్ 2కి రాయాలనుకుంటున్నా ఫైల్లో. ఎంటర్. వాట్ ఈస్ దిస్, ఇట్ ఈస్ సేయింగ్ పర్మిషన్ డినైడ్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇఫ్ ఐ యూజ్ VIM, ఓకే, సో నేను ఇప్పుడు VIM యూజ్ చేసి రూట్ 2 అంటాం. ఓకే, సో ఐ విల్ డూ సంథింగ్. ఓకే, సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, వార్నింగ్ చేంజింగ్ ఏ రీడ్ ఓన్లీ ఫైల్. ఓకే, సో రీడ్ ఓన్లీ ఫైల్ని చేంజ్ చేస్తున్నామని వస్తుంది. ఎనీవే ఐ విల్ చేంజ్. ఓకే, ఐ విల్ సే హలో. ఓకే, ఇఫ్ ఐ సే WQ, ఐ విల్ ఓవర్ రైడ్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ చేంజ్డ్. ఓకే, ఇఫ్ ఐ సే LL, ఓకే, సో ఇక్కడ చూడండి ఇఫ్ ఐ సే రూట్ స్టార్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ చేంజ్, కొంచెం డేటా ఉంది ఇప్పుడు ఇందులో. ఓకే, హౌ కమ్ ఇట్ గాట్ చేంజ్డ్. ఓకే, సో VIM వచ్చేసి ఇట్స్ అ స్మార్ట్ టూల్. సో VIM ఏం చేసిందంటే
సో ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు విఐఎం 1447కి క్రియేట్ అయింది, రైట్? బట్ ఇక్కడ చూస్తే మీకు 1449 చూపిస్తుంది, అంటే ఇట్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ ఫైల్. ఓకే, ఏదైతే రూట్ వన్ ఓల్డ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ని రిమూవ్ చేసేసి ఇట్ జస్ట్ ఓవర్ రైటెడ్. ఓకే, సో అది ఓవర్ రైట్ చేసింది రూట్ టూ అనే ఫైల్తో. ఓకే, సో దిస్ ఈజ్ వన్ thing that you need to remember when you are working with these permissions or files. Okay, let me clear the screen. Okay, so now again if I go to my root, I'll say exit. Okay, okay, now I'm into root. Okay, so what now we'll do. Okay, so for example ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను, touch random file. Okay, so ఒక random file ని క్రియేట్ చేశాను నేను. Okay, so now if I say chown, if I say user, okay, linux team colon linux team. Okay, so linux team అని ఇచ్చేసి if I give the random file, okay, enter. Okay, so what I'll do, I will give some permissions to this file. Okay, so I'll give 006. Okay, and I'll say random file. Okay, so నేను 006 ఇచ్చి random file కి permissions ఇచ్చిన. Okay, so if I say ll to the random file, okay, so linux team owners, okay, owner group, and also only others have read write permission. Okay, so now what I'll do, I'll switch to linux team. ఓకే, సో నేను ఇప్పుడు లైనక్స్ టీమ్ అనే యూజర్కి స్విచ్ అయినా. ఓకే, సో రైట్ నౌ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఆన్ దిస్ ర్యాండమ్ ఫైల్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ర్యాండమ్ ఫైల్, ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ ఇట్, ఓకే, రైట్ వదిలేసేయండి, ఐ వాంటెడ్ టు రీడ్ సంథింగ్, ఎంటర్. వాట్ ఇట్ ఈస్ సేయింగ్? పర్మిషన్ డినైడ్. హౌ కమ్? లైక్ బికాస్ ఇది ఏం చెక్ చేస్తుంది అంటే ఫస్ట్ ఫైల్ పర్మిషన్ చెక్ చేస్తుంది. ఓకే, ఫైల్ పర్మిషన్ చెక్ చేసినప్పుడు మనకి పర్మిషన్ లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఓనర్, నీ గ్రూప్ ఉన్నా కానీ నువ్వు ఓనర్ ఉన్నా కానీ మీకు ఇక్కడ పర్మిషన్ లేకపోతే ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే, సో ఇట్ విల్ సే పర్మిషన్ డినైడ్. అదే నేను ఇప్పుడు సిహెచ్ మాడ్ చేసిన అనుకోండి, సిహెచ్ మాడ్, ఇఫ్ ఐ సే 666 అండ్ ఇఫ్ ఐ సే ర్యాండమ్ ఫైల్, ఓకే, it worked. Okay, now if I say cat random file, it is reading, it is not throwing any error. Okay, so ee vidhanga, like whenever you are doing with the permissions, okay, you need to be very careful and you need to know how you need to troubleshoot on it. Okay, so these are all the troubleshooting steps and you need to note down few of the things whatever I have given you right now. Okay, so endukante meeku that will give lot of ఏమంటారు, ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు రియల్ టైంలో మీకు ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఓకే, so this is what about the day 7, this is what about the permissions, and I've given you all this stuff which is required for the permissions. Okay, so మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అండ్ ఆల్సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ కమింగ్, ఇట్ విల్ కమ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హూఆర్ ఈస్ వాచింగ్ స్టిల్, ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.